మచిలీపట్నం ప్రభుత్వ ఆసుపత్రిలో కంటి చికిత్స విభాగం వద్ద రోగులు ఆందోళన చేపట్టారు. కంటి శస్త్రచికిత్స కోసం వస్తే 3 నెలల పాటు శస్త్రచికిత్సలు క్యాన్సిల్ చేశారని చెప్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వారు వెరిఫికేషన్లు పూర్తయ్యే వరకు 3 నెలల పాటు డాక్టర్లు రాకపోవచ్చునని డ్యూటీ నర్స్ చెప్పడంతో రోగులు మండిపడుతున్నారు. తమను సోమవారం ఆసుపత్రికి రమ్మని శనివారం ఫోన్ చేసి చెప్పారని, ఇప్పుడు శస్త్రచికిత్సలు క్యాన్సిల్ అయ్యాయని అంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరో 3 నెలలు శస్త్రచికిత్స జరగకపోతే తమ పరిస్థితి ఏంటని వాపోయారు. తాము చూపు కోల్పోతే ఎవరు బాధ్యత వహిస్తారని వారు ప్రశ్నిస్తున్నారు. తారీఖున మా టెస్ట్ అనేది షుగర్ ఉంది, బీపీ ఉంది. నాకు మరి 15తో టెస్ట్ అయిపోయినాయి. టెస్ట్ అనేది ఫోన్ నెంబర్ తీసినా మేము కవర్ చేస్తాను రమ్మన్నారు. 2-3 సార్లు వచ్చాము మేడం. అసలు ఎప్పుడు ఫోన్ చేయాలి ఇంతవరకు. నిన్న కాక మన సాటర్డే వచ్చి గొడవ పెట్టింది. ఇక్కడ మన సాటర్డే వచ్చి గొడవ పట్టి 7 మరి 3 నెలలు తిప్పారు కదా. మేము ల్యాబ్లో బయటికి వెళ్ళి చేయించుకోలేక కదా మీ దగ్గర తిరిగి చేసినది అని క్యాక్లేసి వెళ్ళాను. క్యాక్లేసి వెళ్ళినా సరే మేము కవర్ చేస్తాను వెళ్ళిపోమన్నారు. సగం దూరం వెళ్ళాక అప్పుడు ఫోన్ చేశారు మాకు. మా ఊళ్ళో సగం దూరం మా ఊరు వెళ్ళిపోయాక ఫోన్ చేసి రేపు సోమవారం రండి చేస్తామన్నారు. వచ్చాను అక్కడికి. అది వచ్చేప్పుడు వీళ్ళందరూ ఈ మాల్ వీళ్ళందరూ పిలిపించారు. ఇవాళ చేస్తానే ఉండండి అన్నారు. మరి తర్వాత మరి తెలియదు, చెప్పలేదు.